సల్ఫర్కి ఏమిటి, వాడికి ఆ టైంకి ఏదైనా పడకపోతే తమిడికి పనికిరాడు, వణికిపోతాడు. పోనీ భోజనం చేశాక నీరసం తగ్గుతుంది, హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటే పేషెంట్ ఎందుకు అవుతాడు? హాయిగా ఉండదు. నీరసం మాత్రం తగ్గుతుంది, బుర్ర బరువు ఎక్కుతుంది, రక్తం అంతా బుర్రకెక్కినట్టు అయిపోతుంది భోజనం చేశాక. హెవీనెస్ ఆఫ్ హెడ్, హీ ఫీల్స్ దట్ బ్లడ్ రషెస్ ఇన్ టు ది హెడ్, అలా ఉంటుంది. ఇది వీటి లక్షణాల్లో 5వది. తర్వాత 6వది, ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక అరగంట గంట వరకు కళ్ళ ఎదురకుండా ఏదో గుడ్డ, సన్నని గుడ్డ అడ్డం వేసినట్టు చిన్న తెరగా చిన్న పొరగా కనిపిస్తుంది. కళ్ళు నలుపుకొని ఓ అరగంట అయిన తర్వాత చదువు. ఇదో లక్షణం సల్ఫర్ వాడికి. తర్వాత పొద్దున్న నిద్రలేచాక దాదాపు ఒక గంట గంటన్నర వరకు వాడికి తెలియకుండా రెప్పలు వాలిపోతూ ఉంటాయి, మూతపడతాయి. వాడి ఇష్టం కాదు, అది ఆఫీస్ రెగ్యులేషన్స్. వాడు మేనేజర్ మాట వినవు, అది సల్ఫర్ అంటే. ఇంకా ఆకలేస్తూ ఉన్న నెక్స్ట్ పాయింట్, ఆకలేస్తూ ఉన్నప్పుడు చెవులలో హోరు వినిపిస్తుంది, వాడికి జంకారం వినిపిస్తుందంట. ఏదైనా భోంచేస్తూ ఉంటే సల్ఫర్ వాడికి చెవులలో సడన్ గా ఏదో బెరడాలు కొట్టినట్టు వినిపించడం కొంచెం మారుతుంది, గేర్లు మారుస్తున్నట్టు ఉంటుంది వినపడటం. అంటే సడన్ గా చెవులు గడియలు పడ్డట్టు, మూత వేసినట్టు, తీసినట్టు, సహం తీసినట్టు, ఓ చెవి తీసినట్టు, టప్ టప్ మని, టుప్ టుప్ మని, కుర్రమని ఇట్లాంటివన్నీ వినిపిస్తుంటాయి భోంచేస్తుంటే సల్ఫర్ వాడికి. చెవులో అనాహత శబ్దం. తప్పకుండా భోంచేస్తూ ఉంటే మాత్రం మామూలు కన్నా కొంచెం తగ్గుతుంది, గడియలు పడ్డట్టు ఉంటాయి. మన లేవగానే బాగానే ఉంటుంది, వేస్టెడ్ లైక్ దిస్ అంటూ ఉంటారు ఓడితో ఓడు. పోనీ ఒప్పుకుందాం, బాగానే ఉంది. లంచ్ దగ్గర కూర్చుంటే 1 గంట ఆ ప్రాంతానికి కూర్చుంటారు మధ్యాహ్నం. సండేస్ లో కూర్చుంటే 12:30, 1 గంట మధ్య కూర్చుంటారు. 4:30 దాకా తింటూ ఉంటారండి. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. ఎక్స్క్యూజ్ మీ అంటే దరిద్రంగా పాచిమొహం వల్లే ఉంటుంది మనకి అక్కడ కూర్చుంటే అలవాట్లేక. విస్తరి ముందు 12:30 నుంచి 4:30 వరకు కూర్చుంటే ఏడుస్తున్నట్టు ఉంటుంది. ఏమిటి 12:30 కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాడు 12:30కో 12:50కో ఆ పటకారతో తీసుకొచ్చి అందరికీ అలాగ ముందు ప్లేట్లు పెడతాడు. సాసర్లు ముట్టుకుంటూ మాడిపోతాయి అంటే ఉట్టి ప్లేట్లు మార్చి తెచ్చి పెడతాడు వాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో 10 నిమిషాలు అయ్యేటప్పటికి చిన్న అపిటైజర్, తర్వాత మళ్ళీ ఇంకో పావు గంట. ఈ లోపల వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవర్రా టైం వేస్ట్ అని ఇందాక టెస్ట్ లో ఎన్ని 2 నిమిషాలు 2 మినిట్స్ అంటే టైం వేస్ట్ అన్నారు. ఇప్పుడు ఏమిటి అని అడిగితే వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. అవును నిజమే, మనకి అసలు ఇంత మటుకు మనం నోటీస్ చేయలేదన్నారు. అంటే సర్దుకున్నారు. వీఆర్ ఎంజాయింగ్ హియర్. ఏది అంట చేరుతో పాచిమొహాలతో. వీడు ఈ హయశ్యాముడు శ్యామస్తోడికి అలా ఉంటుంది. భోజనం చేస్తున్నాం సేపు సల్ఫర్ వాడికి భోజనం చేస్తున్నాం సేపు చెవుడు గళ్ళు కొట్టినట్టు ఉంటుంది. ఇలా ఒక్కోడుకోలా ఉంటుంది. నెక్స్ట్ ప్రిమెచ్యూర్ డికే ఆఫ్ టీత్. వీడికి సల్ఫర్ వాడికి అకాలముగా పండ్లు చెడిపోవుట అంటే దంతాలు చిగుళ్ళు చెడిపోవటం, నొప్పి పెడుతూ ఉంటాం, అప్పుడప్పుడు బ్లడ్ వస్తూ ఉంటాం, పళ్ళు తోముకుంటుంటే బ్లీడింగ్, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు వయస్సు
30 సంవత్సరాలు, 2 యంగ్. కానీ తెల్ల జాతులలో 20 సంవత్సరాలు దాటి సొంత పళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 100కి 10 మంది ఉంటారు. మీది సొంత పళ్ళు అని చెప్పి వాడు నమ్మడు. ఆఫ్రికా వాడు కానీ ఇండియా వాడు కానీ 50వ ఏట అక్కడికి వెళ్ళి ఇవి నా సొంత పళ్ళు అని చెప్పి, అంటే వాళ్ళందరూ పట్టుకుని వేళ్లాడి చూస్తే గానీ నమ్మరు. ఏం చేత మనకు కూడా పళ్ళు కూడా కొడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఇండియాలో కూడా ప్రిమేచ్యూర్ డికే ఆఫ్ టీత్ వచ్చింది. ఎందుకంటే వాడు చేస్తున్న విరోపనలన్నీ మనం చేస్తున్నాం. ప్రెసిడైర్ పెట్టుకున్నాం. ప్రెసిడైర్ పెట్టుకుంటే పళ్ళు ప్రిమేచ్యూర్గా ఎట్లా పోతాయి. కానీ ప్రెస్టేజ్ కావాలా, పళ్ళు కావాలంటే ప్రెస్టేజ్ కావాల్సిన వాడు పెట్టుకోవచ్చు. ఏదో పళ్ళు పోతిపోయినాయి. ది ప్రెసిడైర్ పిటీస్ అవర్ లాజిక్. తర్వాత డిన్నర్ అయిన తర్వాత కాఫీ తాగి ఐస్ క్రీమ్ తింటాడు వాడు. అంటే ది ఐస్ క్రీమ్ పిటీస్ ది కామన్ సెన్స్ అది వైట్ ఫెలో. మనం తింటాం కొంతమంది, ఇప్పుడు మనకి పోతున్నాయి పళ్ళు. లేదా ఐస్ క్రీమ్ తిని కాఫీ తాగుతాడు. అంటే శీతోష్ణ సుఖ సమత్వం, సమశీతోష్ణ స్థితి. పళ్ళు పోయి హాయిగా సమంగా ఉంటున్నారు. అలాగే క్వాంటిటీ ఆఫ్ చాకోలేట్ అండ్ షుగర్ చాలా ఎక్కువ తింటారు వాళ్ళు, పళ్ళు పోతాయి. హ్యాబిట్ సెటప్ ఆఫ్ ది ఫ్యామిలీలో ఉంటుంది. మన వాళ్ళు గొడ్డుకారాలు అవి ఎలా అయితే తింటామో అంచేత క్వాంటిటీ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ హెల్త్ ఎలా అయితే ఆయుర్దాయం దిగిపోతుందో. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాకి పెడితే యాక్చువల్గా కారప్పొడు అంటే కారమే పొడివే. మిగతా జిల్లాల్లో కారప్పొడు అంటే కొంచెం ధనియాలు అది ఇది ఉంటాయి, కొన్ని ఉద్దీపన విభావాలు. అక్కడికి వెళ్తే మిరపళ్ళ పచ్చడి, అంటే మిరపళ్ళ పచ్చడి అంటే మిరపళ్ళే పచ్చడి చేయడం ఇంకేముండదు. ఇలాగా ఒక్కొక్క సొసైటీలో ఉన్న సెటప్ మీద ఈ హెల్త్ లో ఉన్నటువంటి ట్రబుల్స్ ఉంటాయి. పళ్ళు పోతాయి, అక్కడ బాగా ఎక్కువ పోతాయి వాళ్ళకి. మన వాళ్ళకు కూడా మాల్ న్యూట్రిషన్ మొదలైనటువంటి కారణం వల్ల ప్రీమెచ్యూర్ టూత్ డికే వస్తుంది. ఈ సోరిక్ కండిషన్ ని తెలియజేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో క్రానిక్ డిసీజ్ ఉందని తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడికి నెక్స్ట్ పాయింట్ 10వ నైన్త్ టూత్. పోన్లేండి, నంబర్ మిస్ వచ్చినట్టు వేసుకోండి. పాయింట్ చేస్తారా? వీడికి భోజనం చేయటం అనేది ఒక పెద్ద ఐటమ్ కాదు సల్ఫర్ వాడికి. ఎందుకని అన్నహితం ఉండదు. ఇంటి దగ్గర ఉంటే ఆ టైంకి అందరితో పాటు వీడికి ఇంత పడేస్తారు విస్తట్లో, కాకెళ్ళి ఆ పిండం కొట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఆకలి కోసం తినటం కాదు, రుచి కోసం తినటం కాదు, టైం కోసం మెకానికల్ గా తినటం. అలాంటి దుర్దశ పడుతుంది ఆరోగ్యం అట్లా ఉండటం వల్ల. మిగతా ఏం జబ్బు లేదంటే కనిపిస్తూ ఉంటాం. కానీ హీ ఈట్స్ ఫర్ రొటీన్. తర్వాత తిన్నటువంటి ఐటమ్స్ లో ఏది కూడా ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి రిలీఫ్ వీడికి ఉండదు. అంతా ఒరిగడ్డి తిన్నట్టే ఉంటుంది. అంటే గొడ్డు చొప్పం వేస్తుంటే ఎలా ఉంటుందో చొప్ప ఇంకా గొడ్డుకు రుచిగా ఉంటుంది. ఎండుగడ్డి ఎలా ఉంటుందో వీడికి అన్ని ఐటమ్స్ ఒకటే ఉంటాయి. అలా అవి తినేస్తుంటాయి. సోరిక్ లక్షణం అది. తర్వాత భోజనం కూడా చాలా చాలా తక్కువ క్వాంటిటీ తింటాడు. నక్స్వామిక వాడిలాగే వీడు కూడా తక్కువ తింటాడు. అయితే నక్స్వామిక వాడేమో నీతులు వల్లిస్తాడు, సెలెక్టివ్ గా ఉంటాడు. ఏరా శనగపిండి పదార్థాలు నీకు జీర్ణం అవుతాయని అడిగితే అట్లాంటి నానా అడ్డమైనవి నేను తిన్నాను అని కోస్తాడు వాడు. అంటే జీర్ణం అవ్వని చెప్పడం. స్ట్రాంగ్ ఫుడ్స్ ఉన్నాయి. మైసూరు పాకం తింటే నీకు జీర్ణం అవుతుందంటే వేద మైసూరు పాకం నేను తమ్ముడు జన్మలో తినలేదు. చిన్నప్పుడు ఎప్పుడో మొదలు పెట్టారు, ఏమైంది అప్పుడు అని అడిగితే వీడు చెప్పడు. వీళ్ళ పింతల్లే ఎవరో పక్కన ఉంటుంది. ఏమైందినైనా కలరా పుట్టినంత పని తెల్లవారులు బతుకుతాడో లేదో అని వచ్చాం. పక్కన నక్స్వామిక రాసుకుని ఉంచండి, మిగతా సింటమ్స్ కూడా వెరిఫై చేయండి.
అంతేగాని నాకు శనగపిండి పడదని నాలుక మీద వాత పెట్టినా చెప్పడం. వీడి సల్ఫర్ వాడికి అట్లా చేయడం. నానా డర్టీ థింగ్స్ కుళ్ళువి తింటాడు. వాడు ఉన్నవే తింటానే చచ్చిపోతాడు. వీడు కుళ్ళిపోయిన అరటిపండు ఇంత ముక్క తినేసి మంచిడు తాగి తనగే కదన్నహ అన్నాడు జ్యోతిషాస్త్రంలో. సెకండ్ హౌస్ లో మార్క్స్ కనుకుంటే నానా చెత్త తింటాడు అన్నాడు. ఏది పెడితే తింటాడు. అట్లా ఉంటాడు. అలాగే ఏ నూనెతో చేసినా సరే వీడు కొట్టేస్తాడు. ఇంతే తింటాడు తినేది. మళ్ళీ కాసేపాగి ఆకలిస్తే మళ్ళీ ఇంత తినాలి. అంటే రిపీటెడ్ గా కొద్ది కొద్దిగా కొట్టేస్తూ ఉండాలి వీడు. వాడికి అసలు తినమనకుండా ఉంటే పండగ నష్టం కావాలి. ఇది దీంట్లో ఉన్నది. తర్వాత నోటికి వీడికి అయిష్టం, అరుచి, నాలిక చేదు, వగరు మొదలైనటువంటివన్నీ కంటిన్యూస్ గా ఉంటూ ఉంటాయి. ఏదో ఒక అరుచి ఉంటుంది నోరు సల్ఫర్ వాడికి. న్యాచురల్ టేస్ట్ ఉండదు. ఫుడ్ పోతుంది. తర్వాత ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. అంటే నెయ్యి, నూనె మొదలైనటువంటివి దగ్గర రానిడు. అసహ్యం, హితవు లేదు. వెన్నంటే హితం ఉండదు, నెయ్యి అంటే హితం ఉండదు, నూనెలంటే హితం ఉండదు. ఒకవేళ తింటే పడవు. డిజగ్రీ. నెయ్యి తిన్నాడో చచ్చాడే. వీడికి లేవరు 4-5 రోజులు పాడవుతుంది సల్ఫర్ వాడికి. అందుకని ఉట్టి అన్నం పొడి పొడిగా అక్షంతలు లాంటి మెతుకులు కాసిన విస్తరలో వేయించుకుంటాడు. తెల్లగా బ్లీచ్డ్ రైస్ వేసుకుని అందులో కాస్త కొద్దిగా ధనియాల పొడి ఇట్లా వేసుకుంటాడు. వేసుకుని ఆ ముద్ద తినేది. మళ్ళీ కాస్త సొంటి పొడి వేసుకుని మళ్ళీ కాస్త ఉంటాడు. కూర ఏదో మీరు మామిడికాయ పప్పు వేస్తారు అనుకోండి, చామదుంప కూర వాడి కర్మకాయలు ఉండేవారు అనుకోండి, అది అలా అట్టి పెట్టేసి పాత్యంతకాయ పచ్చడి వేయించుకుని ఉంటాడు. ఏమిటో వాడికి అది రియలిస్టిక్ గా ఉంటుంది. అదే జీర్ణం అవుతుంది. అయిపోయింది. అంటే వీడికి వాడికి చాలా లక్షణాలు కామన్ గా ఉన్నట్టు కనిపిస్తూ మతభేదం ఒకడికోడు వ్యతిరేకం. చూడండి, ఇద్దరికీ జుట్టు పెరుగుతుంది కానీ మతభేదం అంటే ఓడికి ఇక్కడ పెరిగి ఇక్కడ తీసేస్తాడు, ఓడి ఇక్కడ పెంచి ఇక్కడ తీసేస్తాడు. ఇంతే తేడా. నేచర్ ఇద్దరికీ సమానంగానే వస్తుంది. వీడు ఇడియట్స్ అయిపోయి ఓ చోట ఓడు దీయించేసుకుంటారు. ఇలా ఉంటుంది వీళ్ళకి. నక్సల్కి వాడును సల్ఫర్ వాడు ఇద్దరికీ తిండి అరగదు జీర్ణం. కానీ వీడికి ఆకలేసినప్పుడు టైంకి పడవు చచ్చిపోతాడు. వాడికి ఆకలిస్తే పులిల్లే ఉంటాడు. ఇట్లా ఒకరికి ఒకడికి ఎడాపెడా పడదు. అలా ఉంటుంది. తర్వాత అయితే ఏం బాగుంటాయి వీడికి? పోనీ చాక్లెట్ తిని తీపి సహిస్తుంది. ఏం సహిస్తుంది? నిన్నటి మజ్జిగుంటే వీళ్ళ తాగుతాడు. పుల్లగా ఉండాలి. అంటే హీ లైక్స్ సవర్ యాసిడ్ బ్రూయింగ్ థింగ్స్. అంటే పులిసినవి, పైన పొంగుతున్నవి, పుల్లగా ఉన్నవి ఉంటుంది. మజ్జిగ తీయగా ఉంటే వీడికి అట్టే సహించదు. కొంచెం ఇంకో పూట అట్టి పెడితే హాయిగా సరిపోతుంది. 3వ రోజు అట్టి పెడితే నాకు చాలా ఇష్టం టైగర్ టాప్స్ తిన్నాను అన్నాడు ఆయన. అంటే పులి బొంగరంతా. అంటే మజ్జిగలో నానబెట్టేసి పిండి అలా అట్టి పెడితే ఇలా పైకి ఎదుగుతుంది. అంటే ఎన్నెంతస్తులున్నా ఈ పిండి వాసన వస్తూ ఉంటాయి పైకి. అప్పుడు దాంతో అట్లు పోసి పెడితే సల్ఫర్ వాడికి చాలా బాగుంటుంది. అంటే పులిసిన విషయాలు చాలా ఇష్టం.
నిన్న తయారు చేసినటువంటి చల్లపులుసు ఇవాళకి ఒకటి చాలా బాగుంటుంది. ఇంకా ఆల్కహాలిక్ డ్రింక్స్ మొదలైన వాటిలలో డర్టీ క్వాలిటీ నాలుగుకి చాలా బాగుంటుంది. తుమ్మ చెక్క సారాయి మొదలైన అనమాట. అంటే అబ్సీన్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్, అప్పుడప్పుడు ఇక్కడ బిగదీస్తూ ఉంటుంది వాడికి. చెస్ట్ అంటే చందం, ఛాతీ అంటాం, అక్కడ బిగదీయటం అనే లక్షణం ఉంటుంది. ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇది ఎక్కువ బిగదీస్తుంది. బిగదీసి తేనుపులు, అందులో కూడా టైగర్ తేనుపులు అంటే పులి తేనుపులు పొల్లగా తేనుస్తూ ఉంటాడు. గొంతులో పొల్లగా వస్తూ ఉంటాయి. ఆ తాగిన మజ్జిగే తెల్లవారుసమ దాకా అలాగే తేనుపోస్తూ ఉంటుంది వీడికి. నిద్దట్లో వాడు పడుకుని ఉంటే మీరు చూస్తూ ఉంటే నిద్దట్లో తేనుపులు చేస్తుంటాడు. నైట్ డ్యూటీ అన్నట్టుగా స్లీప్ డ్యూటీస్ ఉన్నాయి వీడికి. తర్వాత తేనిచినప్పుడల్లా అంతకు ముందు తాగినవో తిన్నవో కొన్ని గంటలు నోట్లోకి వస్తూ ఉంటాయి, గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇన్స్టాల్మెంటల్ గా కొద్దిగా కొద్దిగా వస్తుంటాయి. ఇదోటి. తర్వాత ఉదయం పూట కొంచెం వికార పెడుతూ ఉంటుంది, వాంతి అవుతుందేమో అనే అనుమానంగా ఉంటుంది అప్పుడప్పుడు వాడికి. తర్వాత బొడ్డు దగ్గర నొప్పి, పొట్టలో నొప్పి, డొక్కలో నొప్పి, అనేక రకాల చిల్లర్లుగా నొప్పులుగా ఉంటూ ఉంటాయి వాడికి. నెక్స్ట్ పాయింట్, నక్స్వామిక వాళ్ళలాగానే సెక్స్ లైఫ్ కు సంబంధించినటువంటి అనేకమైన వీక్నెసెస్ ఉంటాయి వీడికి. అంటే పొటెన్సీ తక్కువైనా ఉండొచ్చు, లేదా కొన్ని సీజన్స్ లో విపరీతమైన కామమును, కొన్ని సీజన్స్ లో అసలు ఆ యాప్టిట్యూడ్ లేకపోవడం, అంటే క్విక్సాటిక్ టైప్ ఆఫ్ సెక్స్ పొటెన్సీ ఇట్లాంటిది ఉంటుంది. మోస్ట్ ఇరెగ్యులర్ సెక్స్ యాప్టిట్యూడ్ అండ్ సెక్స్ పొటెన్సీ ఇట్లా ఉంటాయి. ఇంకా నెక్స్ట్, కొంచెం గాలి చల్లగా లేకపోతే చెమట ఆటోమేటిక్, చెమట ఎక్కువ పోస్తుంది. ఎవరెవరికి? సల్ఫర్, బ్రయోనియా, నేట్రమోర్, చైనా, కార్బోవేజ్, వెరాట్రమ్ ఆల్బమ్, టూజా, సిలీనియం. ఇది ఒక గ్రూపులో రాసుకోండి, ఇది ఒక గ్రూపులో రాసుకోండి, కలపకండి. సల్ఫర్, బ్రయోనియా, నేట్రమోర్, టూజా అండ్ సిలీనియం ఒక గ్రూపు. చైనా, కార్బోవేజ్, డబ్ల్యూస్ అండ్ వెరాట్రమ్ ఆల్బమ్ ఇంకొక గ్రూపు. మధ్య ఫాస్ఫరస్, ఆర్సెనికం ఆల్బమ్ ఇది ఒక గ్రూపు. ఫాస్ఫరస్, పోడోఫిలం, ఆర్సెనికం ఆల్బమ్ ఈ మూడు వేరే ఒక గ్రూప్. ఇందులో చైనా కానీ, కార్బోవేజ్ కానీ, వెరాట్రమ్ ఆల్బమ్ కానీ కావలసిన వాడికి చెమట విపరీతంగా ఉంటుంది, కోపియస్ స్వెట్, నీళ్ల వలె ఉంటుంది, అంటే వాటరీ స్వెట్, కలర్లెస్, ఏం రంగే ఉండదు, నో స్మెల్, వాసనే ఉండదు. తర్వాత కోల్డ్, చల్లగా ఉంటుంది స్వెట్, అనగా కొలాప్సింగ్ టైప్ ఆఫ్ స్వెట్. చనిపోబోతూ ఉన్నప్పుడు ముందు రాబోయేటువంటి హార్ట్ అటాక్ మొదలైన వాటిలలో థ్రెటనింగ్ కండిషన్ లో వచ్చే స్వెట్ వస్తుంది వాళ్ళకి. బికాస్ ఈ డ్రగ్స్ మూడును సింకోప్ డ్రగ్స్ అంటారు. అనగా కొలాప్స్ అవుతూ ఉండగా మనిషి రక్షించడానికి రెడీగా అట్టి పెట్టుకోవాల్సినవి. చనిపోబోతూ ఉన్న కండిషన్ వచ్చినప్పుడు వేయవలసినటువంటి, అప్పుడు రక్షించాలంటే ఈ డ్రగ్స్ కావాల్సినవి. అంటే గుండె నీరసం కానీ, గుండె దెబ్బతింటే కానీ, గుండె ఆగిపోబోతూ ఉంటే కానీ వచ్చేటువంటివి దాని స్వెట్. ఫాస్ఫరస్,
పోడోఫిలం, ఆర్సనికం ఆల్బమ్. ఈ స్వెట్స్ వేరు. ఈ చెమటలో నీచు కుళ్ళిన వాసన ఉంటుంది. అంటే డీకంపోజ్డ్ మీట్, ది స్మెల్ ఆఫ్ డీకంపోజ్డ్ మీట్. అంటే ఎక్కడన్నా ఒక చిన్న జంతువు చచ్చిపోతే అది నిలవ ఉంటే ఏం వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. దాన్ని ఏమంటారు? కెడేవరస్ స్మెల్, అనగా శవగంధము, శవము వేయునట్టి వాసన. లాటిన్లో కెడేవర్ అనే పదానికి, సంస్కృతంలో కళేబరం అనే పదానికి మూలం ఒకటే. అంటే శవం వేసినటువంటి నీచు వాసన కొట్టిన ఇది స్వెట్ వస్తూ ఉంటుంది. ఆ పేషెంట్ ఉన్న ఇంట్లోకి మీరు పెడుతూ ఉంటే పేషెంట్ వాసన గదంతా వేస్తూ ఉంటుంది. ఆ 3 డ్రగ్స్ వాళ్ళకి. తప్పనిసరిగా అక్యూట్ డిసీజెస్ లో, అంటే వెరాట్రమాల్బమ్, కలరా కేసుల్లో ఏం వాసన ఉండదు. ఆర్సనిక్ ఆల్బమ్, కలరా కేసుల్లో గదిలోకి వెళ్ళేటప్పటికి వాడి వాసన ఉంటుంది. వెరాట్రమాల్బమ్లో ఒంటి నిండా చెమట పోస్తుంది కానీ ఏం వాసన ఉండదు. గుడ్డుగా పోస్తుంది. ఆర్సనిక్ ఆల్బమ్లో అంత దూరాన పేషెంట్ ఉంటే ఆ చెమట ఇక్కడికి మీకు వాసన తెలుస్తూ ఉంటుంది. ఆర్సనిక్ ఆల్బమ్. అలాగే పోడోఫిలం కలరాలో సామాన్యంగా కనిపిస్తుంది. మోషన్ ఎంత ఘోరమైనటువంటి స్మెల్ వేస్తుంది. కడిగేసిన, ఫినైల్ పెట్టి కొట్టేసిన 24 hours ఆ మోషన్ వాసన అలాగే ఉంటుంది ఇంట్లో. ఒక్కొక్క రకమైనటువంటి కలరాలో వస్తుంది. అదే వాసన చెమట పోస్తుంది. వాడి చెమట కూడా మొత్తం, పిల్లవాడు మొత్తం అదే వాసన వేస్తాడు. ఏం వాసన? డీకంపోజ్డ్ మీట్, సేమ్ థింగ్. నీచు కుళ్ళిపోయినటువంటి దుర్వాసన, మాంసము కుళ్ళిన దుర్వాసన వస్తుంది. అలాగే ఫాస్ఫరస్ కూడా. కనుక వాళ్ళ చెమటలు వచ్చేటువంటి వాసన ఆ రకంగా ఉంటుంది. ఈ 3 చెమటలు వేరు. దేన్ని తెలియజేస్తాయి? ది పేషెంట్ ఈజ్ ఫాస్ట్ డీకంపోజింగ్, ది టిష్యూస్ ఆర్ గోయింగ్ ఇన్ టు డికే, విత్ ఇన్ అవర్స్ ది పేషెంట్ ఈజ్ గోయింగ్ టు డై అన్లెస్ కంట్రోల్డ్. వీడు కొలాప్స్ అవుతున్న వాడి లక్షణం. అంటే అసలు దిగుతున్నాడు. ఒక క్షణంలో, 2 క్షణాల్లో, నిమిషంలో, 6 నిమిషంలో ఏదన్నా ట్రీట్మెంట్ జరిగితే నిలిచేది, లేకపోతే దిగిపోయేది. వీడల్లా కాదు, కొన్ని గంటల్లో శరీరం శవమైపోతున్నది. టైఫాయిడ్లలో 2nd week, 3rd weeks లో వస్తుంది ఒక్కొప్పుడు ఆ కండిషన్. లేదా కలరాలో వస్తుంది. అక్యూట్ డిసీజెస్ రాంగ్లీ ట్రీటెడ్ వాటిలలో వస్తుంది. కనుక అదొక రకమైన చెమట, అది వేరు. అది కాకుండా నేట్రమూర్ చెమట, పైన చర్మం ఉప్పురిసినట్లు ఉంటుంది. చిన్న పౌడరీగా చేసి క్రిస్టల్స్ తగులుతూ ఉంటాయి, ఉప్పు క్రిస్టల్స్. అంటే సముద్రం ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది. విశాఖపట్నం నోటోరియస్ ఫర్ ఇట్స్ క్లెన్లీనెస్ అటు పక్క ఉంటుంది చూడండి. అది అలా ఉంటుంది. చెమట పోస్తూ ఉంటే నేట్రమూరు వాడికి. అంటే అక్కడ అవతలకి యువతలకి పెడుతూ ఉంటే మధ్యన ఉంది చూడండి, అక్కడ బ్యాక్ వాటర్ అలా ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నట్టు మొన్నటి దాకా నీళ్లుండి ఇప్పుడు పూడుస్తున్నారే ఆ భాగం ఉన్నట్లు. అలాగా ఉప్పురిసిన చెమట, అంటే సాల్టిష్ స్వెట్, అండ్ దేర్ విల్ బి సమ్ టైమ్స్ సాల్ట్ ఫీలింగ్. సాల్ట్ క్రిస్టల్స్ లా తగులుతాయి చేతికి. అయితే నేట్రమ్ మురుగడు ఉండి ఇంకేముంటుంది? ఆయిలీ, సౌరుగా ఉంటుంది చెమట. వీడికి కూడా అట్లాగే ఉంటుంది దాదాపు. నేట్రమ్ మురికి, ప్రయోజనీయకి చెమట కొంచెం సామ్యం ఇంచుమించుగా ఉంటుంది. ఇంకా సిలీనియం వాడికి, క్రానిక్ పేషెంట్కి చెమట పోస్తే బనీను తడిస్తే తర్వాత సాయంత్రం ఎప్పుడో బనీను విప్పేస్తే yellowish patches will be there which cannot be washed. బనీను మీద
ఎల్లోయిష్ ప్యాచెస్ ఉంటాయి చెమట. అంటే చెమట ఎల్లోయిష్ మార్క్స్ చేస్తుంది గుడ్డ మీద. ఏం తెలియజేస్తుంది? వాల్యుబుల్ టిష్యూస్ ఆర్ ఎస్కేపింగ్ త్రూ స్వెట్. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ 10 సంవత్సరాలు అదేం జబ్బు కాదనుకుని ఊరుకుంటే ఏమవుతుంది? యూ విల్ ఫైండ్ ట్రేసెస్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్స్ ఇన్ ది అండర్వేర్. బనీన్ల మీద రక్తపు మరకల, చుక్కల మరకల వంటి మరకలు చెమటలో ఉంటాయి. చెమట ఆరిపోతాయి గుడ్డ మీద. ఇది సిలీనియం వాని చెమట.